కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేరుస్తూ సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు కృషి చేస్తున్నారని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి పట్టణంలోని 9వ వార్డులో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక నాయకులు లాడే బాలు యాదవ్తో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమం నిరుపేదల కడుపు నింపడంలో విజయవంతం అయ్యిందని, లబ్ధిదారులు సన్నబియ్యం పథకాన్ని బాగా వినియోగించుకుంటారని నిర్మలా జగ్గారెడ్డి చెప్పారు. త్వరలోనే గల్లీ గల్లీ తిరిగి కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు అందిస్తామని ఆమె స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో నాణ్యమైన బియ్యం అందించక ప్రజలు అనారోగ్య బారిన పడ్డారని, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని పేద ప్రజలకు ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుందని నిర్మలా జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లాడే శ్రీశైలం, గడ్డం తులసిరాం, రాజేందర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, సతీష్ రెడ్డి, శ్రీశైలం లబ్ధిదారులు పాల్గొన్నారు. కానీ నర్సింగ్ చేసిన వాళ్ళు కానీ మరి కొన్ని ఉద్యోగాలు రెవెన్యూలో కూడా అయినాయి. అంటే ఎగ్జామ్ పెట్టిండ్రు, అందులో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తారు, ఎవరు కూడా దీంట్లో లంచం తీసుకోలేదు, రికమెండేషన్ నడవలేదు. చదివిన బట్టే ఇవ్వడం జరిగింది, రిజర్వేషన్ బట్టే ఇచ్చిండ్రు. ఎస్సీలకి రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్, ఆ ప్రకారంగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి ఇట్లా చేస్తూ పోతుంది. ఇంకా కూడా ఒకటే ఉందనుకుంటా నాకు తెలిసి పెన్షన్, అది కూడా ఇదే విధంగా మీ గల్లీలోకి వచ్చే పెన్షన్ కూడా ప్రకటిస్తాం. ఇంకా కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డు కూడా వస్తాయి. ఎవరు కూడా సన్నబియ్యం ఇస్తున్నాం మాకు రేషన్ కార్డు ఇవ్వలేదు అని ఉంటుంది, అది సిస్టంలో నడుస్తుంది, లిస్ట్ తయారవుతుంది. కొత్తవి కూడా రేషన్ కార్డు రాగానే వాళ్ళకు కూడా సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా బాధపడే అవసరం లేదు. దయచేసి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మరి మీ ఆశీర్వాదం ఉండాలి. ఇప్పుడు బాలు ఎంత గట్టి కొడితే ఎట్లా వస్తుంది, అక్కడనే అవుతుంది బాలు, గోడకు తాకినాక ఏమవుతుంది, మళ్ళీ అంతే బలంతో వస్తుంది. ఇది కూడా ప్రభుత్వం మీ అందరికీ చేస్తుంది. మీ అందరు కూడా మళ్ళీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలి. మరి మీరందరూ కూడా ఈ సన్నబియ్యం ఇవ్వడానికి కారణం గత ప్రభుత్వం పురుగులు వస్తుండే, చూసిరమ్మా బియ్యంలో పురుగులు గడ్డగట్టి పోతుండే, ఇట్లా అవి ఇప్పుతుంటేనే పొడి పొడి పిండి పిండి అయిపోయి ఉండే. చాలామంది నాకు తెలుసు అవి తినలేరు. ఎట్లా తింటామమ్మా కళ్ళతో? ఇప్పుడు భోజనం చేస్తున్నా అంటే కండ్లకు ఇంపు అయితేనే కడుపుకు ఇంపు అవుతుంది. కడుపు నిండా తింటాం, కండ్లు మంచిగా అనిపిస్తాయి, కలర్ మంచిగా అనిపిస్తే ఇంకొక బుక్ ఎక్కువ తింటాం. అలాంటి బియ్యం గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఉన్నోడు కొనుక తింటుండే. ఇప్పుడు 50 రూపాయల కిలో సన్న బియ్యం, 50 రూపాయలు ఏడుకెళ్ళి తెస్తాం ఒక కిలో బియ్యం పెట్టాలంటే. కాబట్టి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ముందు ఆరోగ్యం ముఖ్యంగానే ఇలా శోపుటం చేసి మనల్ని ముంచి వాళ్ళు పెద్ద కావడం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నది. అలాంటి ధర్మం కాదు, కష్టపడి ప్రజలకు చేసే ప్రభుత్వం. ఆరోగ్య విషయానికి వస్తే కూడా 10 లక్షల వరకు నీమ్స్ హాస్పిటల్ ఉందమ్మా. ఆ అవకాశము తమ్ముళ్ళారా, ఇబ్బంది రావద్దు ఆరోగ్య విషయంలో. వస్తే మాత్రం నీమ్స్లో పోయి అడ్మిట్ కండి, 10 లక్షల వరకు పైసలు మీరు పెట్టవసరం లేదు. ఎంత పెద్ద ఆపరేషన్ అయినా చేపేయడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. మీ అందరికీ తెలుసో తెలియదని చెప్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది. తప్పకుండా మీ అందరూ కూడా
మంచిగా ఉండాలని కోరుకుంటూ మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదిస్తారని తెలియజేసుకుంటూ సంగారెడ్డి పట్టణం, సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ, యావత్ రాష్ట్ర తెలంగాణ తరఫున నేను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ